ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 23న కేబినెట్ భేటీ తర్వాత చర్చించి అవసరమైతే ఏపీ గవర్నమెంట్ ని చర్చలకు ఆహ్వానిస్తామన్నారు. చర్చల ద్వారానే రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం దొరుకుతుందన్నారు. కర్ణాటకతో తత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లే ఏపీతోనూ కొనసాగించుకోవాలనేది మా విధానమని చెప్పారు రేవంత్. పోలవరంలో మార్పులకు తెలంగాణ అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. బనకచెర్లకు బీజం పడిందే 2016లో అన్నారు రేవంత్. 2016 నుంచి 2018లో ఏపీ గవర్నమెంట్ సర్వే చేయాలని జీవోలు ఇచ్చినప్పుడు అప్పటి రాష్ట్ర సర్కార్ ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి చంద్రబాబు అవసరం ఉందని, ఏపీలో టీడీపీ మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బతకాలంటే నీళ్ల అంశాన్ని సంజీవనిలా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణకు సాగునీటి విషయంలో అన్యాయం చేసిందే కేసీఆర్, హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు, కేసీఆర్ల అబద్దాలు చూస్తే దేవుడు కూడా ఆశ్చర్యపోతాడన్నారు. కిషన్ రెడ్డి ట్యూటర్ కేటీఆర్ అయితే కేటీఆర్ కు కిషన్ రెడ్డి లైసెనింగ్ ఆఫీసర్ అన్నారు. బీఆర్ఎస్ అవయవదానంతోనే బీజేపీ 8 సీట్లు గెలిచిందన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, సీఎం చిట్ చాట్ వివరాలేంటి? ప్రవంతి, చాలా కీలకమైన అంశం. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు పైనే రెండు రాష్ట్రాల్లో చర్చ అంతా కూడా నడుస్తూ ఉంది. వైపు తెలంగాణలో అయితే ఏకంగా అధికార విపక్ష పార్టీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వర్సెస్ అన్నట్టుగా నడుస్తూ ఉంది. దానిపైన క్రూషియల్ కామెంట్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వాటితో పాటు కొన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సీఎం ఈ చిట్ చాట్లోనే అందరికీ ఇచ్చారు. దానికి సంబంధించిన అంశాలపైన మొత్తంగా బనకచెర్లకు ఎప్పుడు పునాది పడ్డది, అసలు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా కీలకంగా తెలంగాణకి నీళ్ల విషయంలో అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్ రావు అనేటువంటి ఆరోపణల్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వాటికి సపోర్టింగ్గా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఆయన మీడియాకి ఇచ్చారు. దాంట్లో ఈ క్రూషియల్గా రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, 2016లో ఒక జీవో ఇచ్చింది ఏపీ గవర్నమెంట్, ఇది 2018లో మరొక జీవో ఇచ్చింది. రెండు జీవోలు కూడా పోలవరం ప్రాజెక్టు నుంచి సోమశీల ప్రాజెక్టుకి సుమారు 400 టీఎంసీలు తరలించుకుపోయేందుకు అప్పుడు సర్వేకి వ్యాప్కోస్కి ఆర్డర్ ఇచ్చినటువంటి జీవోలు ఇవి. 2016, 2018లోనే ఏపీ గవర్నమెంట్ ఈ జీవోలను ఇచ్చింది. దాంట్లో 87 రోజుల్లో సుమారు 400 టీఎంసీల నీళ్లను తరలించుకుపోయేందుకు వరద జలాల పేరుతోటి పోలవరం ప్రాజెక్టు నుంచి సోమశీల ప్రాజెక్టుకి తరలించుకుపోయేలాగా వ్యాప్కోస్ తోటి డిజైన్ చేసేలాగా అప్పుడే ఆర్డర్స్ ఇచ్చారు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్, హరీష్ రావు చెప్తున్నట్టుగా తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పాటుపడింది, బీఆర్ఎస్ ఫైట్ చేసింది అనేది నిజంగానే వాస్తవమే అయితే 2016, 2018లో ఏపీ గవర్నమెంట్ ఈ జీవోలు ఇచ్చినటువంటి సందర్భాల్లో ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదు, ఎందుకు ఆ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఫైట్ చేయలేదో సమాధానం చెప్పాలి అనేటువంటి కామెంట్స్ని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక దాంతో పాటు గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగినటువంటి సందర్భాల్లో, ఆ తర్వాత కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి యాజమాన్య బోర్డుకు సంబంధించినటువంటి సమావేశాల్లో అప్పుడు కేటాయించినటువంటి నీటి కేటాయింపులకు సంబంధించి 517 టీఎంసీల నీళ్లు ఏపీకి కేటాయించారు, 299 టీఎంసీల నీళ్లను తెలంగాణ కేటాయించారు. దానికి అంగీకరిస్తూ వాటికి సంతకాలు చేసింది కూడా ఈ ఇద్దరే. హరీష్ రావు వాటికి సంబంధించినటువంటి ఒప్పుకుంది, ఆ మీటింగుల్లో ఒప్పుకుంది వీరిద్దరే అంటూ కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. వాటికి సంబంధించి 2015లో ఒక మీటింగ్ జరిగింది జలశక్తి మంత్రిత్వ శాఖలో, ఆ తర్వాత 2020లో జరిగింది. ఆ రెండిట్లలో కూడా డిసిషన్ ఒకటే. కృష్ణా ట్రిబ్యునల్ అంటే బచావత్ కాకుండా వీటికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 1 ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో వాటిని కంటిన్యూస్గా వాటిని వాడుకునేలాగా అంగీకారానికి సంబంధించి అంగీకారం తెలిపింది కూడా ఈ ఇద్దరే అంటూ కూడా రెండు అపెక్స్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్ సంబంధించిన మినిట్స్ కాపీస్ని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇక 2023లో తప్పైంది, అసలు అప్పుడు ఒప్పుకునేది కాకుంటుండే. దాంట్లో భాగంగా కృష్ణాకు సంబంధించినటువంటి నదీ జలాల్లో 50% తెలంగాణకు అంటే 50-50 రేషియో తోటి
నీళ్ల కేటాయింపులు చేయాలి. అంటే దాంతో 405 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఇవ్వాలంటూ గతంలో హరీష్ రావు రాసినటువంటి లేఖ, ఇది గజేంద్ర సింగ్ షెకావత్కు 2023లో, అది కూడా ప్రభుత్వం పోయే ముందు, అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు హరీష్ రావు రాసినటువంటి లేఖ, దాన్ని కూడా సీఎం ఇచ్చారు. దాంట్లో కూడా ఈ అంశాలను, అంటే అప్పుడు కేటాయింపులు ఏదైతే 299 టీఎంసీల నీళ్లను ఒప్పుకున్నారో అది తప్పైంది. దాంట్లో భాగంగానే కృష్ణా నదీ జలాల్లో 50% వాటాను 50% 50-50 రేషియోలో 2 రాష్ట్రాల మధ్య పంపకాలు చేయాల్సిందే అంటూ కూడా గతంలో హరీష్ రావు రాసినటువంటి లేఖను కూడా ఆయన అందరికి ఇచ్చారు. ఇక ఇవి కాకుండా మొత్తంగా ప్రాజెక్టులకు సంబంధించి, ముఖ్యంగా బనకచెర్ల ఇష్యూకు సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యే కంటే ముందే తెలంగాణ అభిప్రాయాన్ని అడుగుంటే అసలు ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదు. ఎందుకంటే గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఒక మీటింగ్ జరిగింది ఇద్దరు సీఎంల మధ్య. ఆ సమావేశంలోనే సీఎంల స్థాయిలో ఒక కమిటీ, ఆఫీసర్ల లెవెల్లో ఒక కమిటీని, మంత్రుల లెవెల్లో ఒక కమిటీలు అనేది కూడా వేశారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి అవి సార్ట్అవుట్ చేసేందుకు ఆ కమిటీస్ని ఫామ్ చేశారు. అయితే దానిలో భాగంగా ఈ బనకచెర్ల ఇష్యూని చర్చించి ఉంటే అసలు ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదు. ఎందుకంటే ఇటీవలే నిన్న మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుందాం, వాటిని కూర్చొని మాట్లాడదాం అనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది. కాబట్టి ఆ అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 23వ తారీఖున క్యాబినెట్ భేటీ ఉంటుంది. ఆ క్యాబినెట్ భేటీలో చర్చించి అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తానే చర్చలకు ఆహ్వానిస్తాను అనేటువంటి కామెంట్ కూడా చేశారు. దాంతోపాటు పక్క రాష్ట్రంతో, ముఖ్యంగా దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తాము వివాదాలు కోరుకోవడం లేదు, అనవసరమైనటువంటి వివాదాలను తెలంగాణ రాష్ట్రం తలదూర్చదలుచుకోలేదు. కేవలం కర్ణాటక రాష్ట్రం పక్కనున్నటువంటి మహారాష్ట్రతో ఎట్లాంటి సత్సంబంధాలను అయితే తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుందో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలనే కోరుకుంటుంది అవసరమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి. ఎందుకంటే మిగులు జలాల ఆధారంగా తాము ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, తెలంగాణకు అభ్యంతరం ఏంటి అనేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. వాటికి కౌంటర్ కూడా ఇచ్చారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. తెలంగాణలో గోదావరి బేసిన్లో కావచ్చు, లేకపోతే కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తయితేనే కదా మిగులు రాష్ట్రాలపైన ఒక క్లారిటీ వచ్చేది. ఇక్కడ తెలంగాణలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు అడ్డం పడుతూ మిగులు జలాలను తీసుకెళ్తే అభ్యంతరం ఏంటి అనేటువంటి కామెంట్స్లో అర్థం లేదు. ముందు తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ ప్రయోజనాలు పూర్తయిన తర్వాతే వాటి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేటువంటి అవసరం లేదు. తాము కేంద్ర ప్రభుత్వంతో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కానీ తాము తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలాగా వ్యవహరించడం లేదు. కేవలం సమస్యలపైన కూర్చొని చర్చించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాము, అవసరమైతే ఆ ప్రయత్నం కూడా చేస్తామనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇక జలాలకు సంబంధించినటువంటి అంశం, ఇప్పుడు బనకచెర్ల ఇష్యూని బీఆర్ఎస్ కావాలనే ఒక లైఫ్ లైన్ లాగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి అబద్ధాలను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, అసహనంతో మాట్లాడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్కి సంబంధించి గతంలో కేఆర్ఎంబి మీటింగ్ జరిగినప్పుడు కానీ అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి మీటింగ్స్లో కావచ్చు, బీఆర్ఎస్ నేతలు అవలంబించినటువంటి విధానాలను ఎండగట్టేందుకు ఈ జీవోలను అలాగే మీటింగ్స్లో పాల్గొన్నటువంటి మినిట్స్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఇక మరొక అంశం పైన కూడా స్పందించారు. నిన్న జరిగినటువంటి మీటింగ్స్ సిఆర్ పాటిల్తో కావచ్చు, లేకపోతే మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగినటువంటి భేటీలకు సంబంధించి ఆయన క్రూషియల్ కామెంట్స్ చేశారు. తాము ముందే వస్తామని తెలిసే కావాలనే కిషన్ రెడ్డి ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ కాలేదు. తాము కిషన్ రెడ్డికి అలాగే బండి సంజయ్కి ఇద్దరికి కూడా కేంద్ర మంత్రులకు ఆహ్వానం పలికాము, ఆ ఇద్దరు కూడా రాలేదు. మేము కలిసే ఒక రోజు కంటే ముందే కిషన్ రెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్ను అలాగే సిఆర్ పాటిల్ను కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి కామెంట్స్ చేశారు. కేవలం కేటీఆర్కి అనుకూలంగా బీఆర్ఎస్ కోసమే పనిచేసేలాగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ అవయవదానంతో 8 స్థానాల్లో బీజేపీ గెలవగలిగింది అనేటువంటి కామెంట్ చేశారు. దానికి ప్రతిఫలంగానే బీఆర్ఎస్కి ఊపిరి పోసేలాగా
కొన్ని నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ మీటింగ్స్ అనేది కూడా వారు అటెండ్ కాలేదు. అలాగే ముందు రోజు కేంద్ర మంత్రుల్ని కలిసి కిషన్ రెడ్డి వారికి అనుకూలంగా వ్యవహరించేలాగా చేస్తున్నారు. కిషన్ రెడ్డికి ట్యూటర్గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి అనేటువంటి కామెంట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. శ్రవంతి.